అందరికీ నమస్కారం. నా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వ్యూవర్స్‌కు, ఈ ప్రపంచ వ్యూవర్స్‌కు నా యొక్క శుభాభివందనములు. అందరికీ వందనములు. అశోక చక్రవర్తిలాగా అందరూ ఎదగాలి. ఎప్పుడైతే అశోక చక్రవర్తిలాగా ఈ భారతదేశంలో ఎవరైతే ఎదుగుతారో మన భరత భూమిని మనం కాపాడినట్టు. అంటే అశోక చక్రవర్తి ఎదిగి ఈ భారతదేశ ప్రజలను కాపాడుడు కాదు. ఆయన ఏం చేసిండు? దారికి ఇరువైపులా ఒక ప్రముఖమైన విధానాలు ఆలోచించి గ్రామానికి ఒక ఆయుర్వేద వైద్యుని నియమించిండు. అంతేకాకుండా పశువుల వైద్యాన్ని కూడా ఆ వైద్యుని కూడా నిర్మించారు. అందుకే ఆయన కాలంలో పేదవాళ్ళు బతికిరు, పశువులు బతికినాయి. ఈ ప్రకృతి సిద్ధాంతమైన విధానాలు ఏంటంటే బాటకి ఇరువైపులా మంచి ఊర్లో కానీ గ్రామాల్లో కానీ మంచి మంచి ఒక ప్లేసులలో విశాలమైన చెట్లు పెట్టిండు. ఏం చెట్లు పెట్టిండు? మర్రి చెట్టు, మేడి చెట్టు, నేరేడు చెట్టు, జివ్వి చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్టు, అంత విలువైన చెట్లు పెట్టాలి. మనం కూడా ఏంటంటే ఇలాంటి చెట్లు పెట్టుకుంటూ తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ, ఇంకా అంతేకాకుండా గిన్నె చెట్టు, జివ్వి చెట్టు, చివరికి ఏది దొరకకున్నా కానీ ఒక సితపలక చెట్లన్నా మంచి లాంటి ఒక మంచి చెట్లు పెట్టుకుని ఈ క్షుర వృక్షాలు కనుక పెట్టుకుంటే మన దేశం ఇంతవరకు కూడా ఎలాంటిది ఒక మన భారతదేశం యొక్క భూమధ్య రేఖకు దాదాపుగా సమీపంలో ఉండడం వల్ల మనం దాదాపుగా మన భారతదేశము శీతోష్ణ స్థితి ఇంతవరకు ఏది కుచించుకుపోకుండా ఇంతవరకు మిళితమైన కనుక తిరిగి మన జీవనాన్ని పునరావృతం చెందడానికి ఏం చేయాలంటే చెట్లు పెట్టాలి. అలాంటి అమూల్యమైన శక్తులైనా ఎప్పుడు పెడతావు? ఈ ప్రకృతిలో ఉన్న పర్యావరణం కానీ విషపూరిత వ్యాధులు కానీ అన్ని జీవులు మన చివరికి ఏ విధంగా సస్యశ్యామలంగా ఉంటుందో వాటన్నీ కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ ఈ యొక్క ఈత చెట్టును కనుక అమూల్యమైన శక్తివంతమైన ఈత చెట్టు ఏది మన యొక్క తమలపాకు చెట్టు, మెంతులు, ఒక ఏకపాయ ఎల్లిగడ్డని ఏదైనా మెత్తగా దంచి రోజు ఉదయం సాయంత్రం చిన్నపిల్లలకు చిన్న ముద్దలాగా చేసి ఉదయం సాయంత్రం నవిలి మింగిస్తుంటే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎవరైతే పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కనుక తింటే పక్షవాతం కానీ మెదడు సంబంధించిన వ్యాధులు కూడా అన్ని దూరం. దీన్ని అన్నీ మంచిగా ఉపయోగించుకొని యావత్ ప్రపంచ లోకంలో ఒకటేనండి ఆయుర్వేద అభిమానులారా. మనసు అనే ఒక మకటంతో, కష్టమైన ఒక శాసనంతో ఎప్పుడైతే మనం ముందు అడిగేస్తామో ఆ తిరిగి మన భారతదేశం కానీ మన ప్రకృతి కానీ మన తెలంగాణ ప్రాంతం కానీ ఒక సస్యశ్యామల అడవి సంపదగా ఎదుగుతుంది. అలాంటి అడవి సంపదను కాపాడుతారని మన తిరిగి పునరావృతం చెందుతారని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.